ఫ్రెండ్స్, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఒకటే కనిపిస్తుంది, అది వార్ 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 వార్. ఈ జియో పాలిటిక్స్ కూడా చూసుకుంటే ప్రతి చుట్టూ తిరిగేది వారే. అంటే మనుషుల జీవితాలతో, మనుషుల ప్రాణాలతో ఆడుకునేది ఈ రాజకీయ నాయకులు, అంటే హైయర్ అథారిటీ. ఏ సామాన్యుడు కూడా వార్ కావాలనుకోడు. ఏ సామాన్యుడికి కూడా ఇవన్నీ అవసరం లేదు. వాడి కుటుంబం ఏంటి, వాడి రోజువారీ కష్టం ఏంటి, వాడి రోజువారీ జీవితం ఏంటి, ఎవరికి అప్పు కట్టుకోవాలి, ఎవరి నుంచి ఏం తెచ్చుకోవాలి, ఎంత కష్టపడాలి, ఏం సంపాదించుకోవాలి, ఈ ఒక మైండ్ సెట్తో తప్ప వాడికి ఎప్పటికీ వార్, లేకపోతే ఒకరిని చంపేయాలి. అంటే ఏ రిలీజన్ అయినా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవరైనా సరే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఒక స్టెప్ ముందుకు తీసుకుపోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ వార్ జోన్లోకి వస్తానికి వీళ్ళంతా కొట్లాడేది ఒక పెట్రోల్ కోసం. నా న్యూక్లియర్ అయినా లేకపోతే ఇంకోట ఏమి ఉండదు, జస్ట్ పెట్రోల్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హైయర్ అప్పర్ ఎండ్ వాడు కావాలనుకుంటాడు, ఈ కంట్రీ వాడు. ఇప్పుడు అంటే ట్రంప్ నుంచి చూసినా సరే, లేదంటే మనం ఇరాన్ నుంచి చూసినా సరే, ఇస్రాయల్ నుంచి చూసినా సరే, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది అప్పర్ హ్యాండ్ వాళ్ళు కావాలి. ఒకటి చెప్తున్నా వినండి, ఈ ప్రపంచంలో అతి పెద్దగా వార్ జరుగుద్ది అంటే అది నీటి కోసం జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాలకైనా, ఇంకో 100 సంవత్సరాలకైనా, ఇప్పటికైనా ఒక వార్ వస్తుంది. ప్రపంచం అంతా అక్కడికే పూడ్చిపెట్టుకొని పోతుంది. అది వార్ జరిగేది నీటి కోసం, బంగారం కోసం జరగదు, పెట్రోల్ కోసం జరగదు, దేనికోసం జరగదు, నీటి కోసం. ఈరోజు మనం నీళ్ళని కొనుక్కుంటున్నాం. ఇదే విషయాన్ని ఒక 20 సంవత్సరాల బ్యాక్ వెళ్ళి మీరు నీళ్ళు కొనుక్కుంటారు అని అప్పటి వాళ్ళకి చెప్పి ఉంటే వాళ్ళు నమ్మేటోళ్ళు లేదు. ఎందుకంటే నవ్వేటోళ్ళు, ఫ్రీగా వచ్చే నీళ్ళని కొనడం ఏంటి, భూమితో ఉంటే నీళ్ళు వచ్చేస్తాయి కదా అని హేళన చేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు సింపుల్గా మనం కొనుక్కుంటున్నాం. బయట 1 లీటరు 20 రూపీస్ పెట్టి కొనుక్కుంటాం, ఇంటికి వాటర్ క్యాన్స్ వచ్చేస్తారు. లేకపోతే మనకి ఇంటికి వచ్చే మంజీరా వాటర్ కూడా మనం వాటర్ బిల్ చెల్లించే కొంటున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద అతి విలువైనది, అందరికీ అవసరమైనది, అది లేకపోతే ఈ మనిషి బతకలేవాడు. ఇది చాలా ఎక్కువ ఉన్నది కూడా నీళ్ళే. దాన్ని ఏ దేశం కాపాడుకుంటుందో, ఏ దేశం దగ్గర నీళ్ళు అనేది ఉంటుందో ఆ దేశమే ఎండ్ ఆఫ్ ద డే కింగ్ ఆఫ్ ద కంట్రీ. ఇంతకు మించి జరిగేది ఏముండదు. ఎందుకంటే పెట్రోల్ అది లేకపోయినా ఒక టైంకి మనం సర్వే అవ్వగలం. గోల్డ్ అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు లైఫ్లో. ఓకే, వాల్యుబుల్ థింగ్స్ ఏమో, బట్ ఇంపార్టెంట్ లైఫ్లో కాదు. గోల్డ్ నువ్వు తినలేవు, పెట్రోల్ తాగలేవు, బట్ నీళ్ళు అనేది నిన్ను దాహం తీరుస్తుంది. నువ్వు పంట పండించాలన్నా నీరు కావాలి నీకు, నువ్వు శుభ్రంగా ఉండాలన్నా నీరు కావాలి, నువ్వు దాహం తీర్చాలన్నా నీరు కావాలి. అంటే ఏదైతే మనం చాలా తక్కువ స్థాయిగా చూస్తున్నామో నీటిని, ఒక రోజుకి అదే అంటే ఒక డే వస్తుంది, దానికోసమే కొట్లాడే డే వస్తుంది, ప్రపంచాలు కొట్లాడుకునే డే వస్తుంది నీటి కోసం. అది మనం చూస్తాం, 100% జరుగుతుంది. అంటే ఇప్పుడు జరుగుతుందా, ఒక 50 సంవత్సరాలకు జరుగుతుందా, ఒక 20 సంవత్సరాలు జరుగుతుందా, ఒక 100 సంవత్సరాలు జరుగుతుందో తెలియదు, కానీ నీటి కోసం కొట్లాడుకునే రోజు వస్తుంది ప్రపంచాలన్నీ. ఫ్రెండ్స్, అందరు ప్రశాంతంగా ఉండండి, మంచిగా ఉండండి, ఆ దేవుణ్ణి మొక్కండి ఈ వార్ అనేది ఆగిపోవాలని. ఎందుకంటే అందరు బాగానే ఉంటారు, ఇక్కడ ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంట్ అందరు బాగానే ఉంటారు, కానీ మధ్యలో నష్టపోయేది, బాధపడేది, మనుషుల్ని కోల్పోయేది మనలాంటి సామాన్య ప్రజలే. దయచేసి మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అది నాకు తెలియదు, కానీ మీరు మీ దైవాన్ని నమ్ముకొని ఈ వార్ ఆగిపోవాలని కోరుకోండి. ఇక్కడ కూడా ప్రాణం పోతుందంటే అది కరెక్ట్ కాదు. ఎవరు ప్రాణానికి విలువ కట్టి వార్ అనే పేరుతోటి మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. సో
ప్రేయర్ చేయండి, తొందరగా ఇవన్నీ నార్మల్ అయిపోవాలి. ఎక్కడైనా సరే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.